నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామంలోని గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించి భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. గోదాములో ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును పరిశీలించి ఇప్పటి వరకు నిల్వ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తగినంత మంది హమాలీలతో అన్లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు. ధాన్యం అన్లోడింగ్ ను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. टू डेज అని ఇప్పుడు 10 డేస్ ఉంటుంది. 2 days మీ స్ట్రైక్ రేట్ చూస్తే రన్ రేట్ చూస్తే మీరు టెస్ట్ ప్లేయర్ లాగా మీరు ఆడుతున్నారు. కనీసం వన్ డే కూడా ఆడట్లేదు. మీరు డైలీ ఇక్కడ 800 మెట్రిక్ టన్ డైలీ 800 into 5 days. ఇవాళ శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాం. శుక్రవారం, శనివారం, ఆదివారం, మంగళ ఇది క్లోజ్ అయిపోవాలి. మంగళవారం మ్యాక్సిమం ఇలాంటి ప్రతి దానికి ఆ ప్లాన్ తయారు చేసుకొని పెట్టండి. ఏ గోదాం ఇక్కడ అక్కడ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాము. సమస్యలు ఉన్న గోదాం మీరు పట్టించుకోవద్దు. అక్కడ ఒక వెహికల్ ఒకవేళ ఆగిపోయి ఉంటే మీకు మ్యాక్సిమం ప్లేసెస్ ఓపెన్ చేసి పెట్టండి. వెహికల్ ఎక్కడికి షిఫ్ట్ చేసి అన్లోడ్ చేయించండి. ఫిట్ చేయాలి. ఇట్లా ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చోవద్దండి. ఈ రోజు అంతా ఇక్కడ కూర్చోవద్దు. మళ్ళీ వేరే ఎంత వస్తాయి? 500 రైస్ మిల్ కూడా స్టార్ట్